వెల్కమ్ టు యోయో టీవీ. కేవలం ఇంకా 2 రోజులలోనే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, బండి సంజయ్ గారికి ఒక అవకాశం ఇచ్చారు, రెండోసారి ఇచ్చే అవకాశం ఎలా ఉంది, ప్రజల నానుడి ఎలా ఉంది అనేది మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు మోతే గంగారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్కార్. నమస్కార్. బండి సంజయ్ గారికి ఎంపీగా ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండవసారి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? మొదటిసారికే గెలవడు అని అనుకున్న ఆయనే థంపింగ్ మెజార్టీతో 87,000 మెజార్టీతో గెలవగలిగాడు. అప్పటికి ఇప్పటికీ రామ మందిరమే కానీ, ఇంటింట రాముని పటాలే కానీ, అక్షంతలే కానీ, ఇలాంటి అన్ని పబ్లిక్ ఆర్టికల్సే కానీ దాదాపు అన్నీ కొత్త అన్నీ వచ్చినాయి. చాలామంది పబ్లిక్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు హిందూయిజం అనేది చాలామంది కావాలి అనే దాని మీద అవతల వాళ్ళ అరాచకాలు చూసి హిందూయిజం మనం కావాలనుకున్నాను కోరుకునే వాళ్ళు చాలామంది అయిన. ఇప్పుడు కొత్తగా కొత్త ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళు, కొత్తగా నమోదైన ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళు దాదాపు 90% వాళ్ళు ఖచ్చితంగా మోదీకి, ఎవరైనా మోదీ 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 అనే చెప్పమే నడుస్తుంది. ఇది వచ్చింది. కరీంనగర్ నియోజకవర్గంలో 17,89,523 ఓట్లున్నాయి. ఇందులో ఖచ్చితంగా దాదాపు మా అంచనా ప్రకారం ఏంటంటే 72% పోల్ అవుతున్నాయి. 72 పోల్ అయితే దాదాపుగా 12 లక్షల ఓట్ల వరకు ఖచ్చితంగా పోల్ అవుతాయి. పోల్ అయినాక అందులో ఆఫ్ అండ్ ఆఫ్ సంజయ్ గారికి ఆఫ్ ఓట్లు, మిగతా ప్రత్యర్థులకు అందరూ కలిసి ఆఫ్ ఓట్లు అవుతాయి. మెజార్టీ తీసుకుంటే 3 లక్షలకు తగ్గకుండా ఖచ్చితంగా సంజయ్ గారు గెలవబోతుంది ఈసారి. ఓకే, ఇప్పుడు గత పార్లమెంటరీ ఎలక్షన్ అప్పుడు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మళ్ళీ మొన్న 2 రోజుల క్రితం మళ్ళీ వచ్చి ముస్లింలంతా ఒక్కటై ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓటేయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ బీజేపీ గెలుస్తుంది కనుక ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్కి ఓటేయాలని చెప్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే హిందువులు ఏకమై బీజేపీకి ఓటేసే అవకాశం ఉందా? అలాంటి నానుడి వచ్చినప్పుడు ప్రజల్లోకి అది అందరి లోపలికి వెళ్ళిపోయింది. తురుకొల్ల ఓట్లు మనకు మొత్తం మంది 12% వాళ్ళు ఉంటారు. 12% తురుకొల్లు అయితే ఆయన గెలిచేది లేదు, పీకేది లేదు. వాళ్ళు బీఆర్ఎస్ 80% మంది మనకు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా మనం థంపింగ్ మెజార్టీతో సంజయ్ గారు గెలవబోతున్నారు అనేది ఇది ఒక సూచన. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలతోటి అసెంబ్లీ ఎలక్షన్కు వెళ్ళింది, దాని ఇంపాక్ట్ ఈ ఎలక్షన్లో ఏమైనా ఉండబోతుందా? ఉండబోతుంది. గాడిద గుడ్డు ఉండబోతుంది. ఏం లేదు. ఒక బస్సులో ఫ్రీ తప్ప కానీ మిగతా అన్నీ ఎక్కడ ఇప్పుడే తీసుకొచ్చుకపోండి, 2 లక్షలు ఇస్తా, అది ఇస్తా, తులం బంగారం ఇస్తా, 2,500 రుణం, అదే 2 లక్షలు, ఏది కూడా ఇవ్వలేదు. ఆయన ఏది కూడా చేయడు. అవన్నీ అక్కడ లేవు డబ్బులు. అసలు యాక్చువల్గా అక్కడ లేదు, ఖజానా లేదు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్నారు లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చింది కానీ అక్కడ ఏమి కదా. ఆడ తొప్పెల్ల గాడిద గుడ్డు ఉందని ఇప్పుడు తెలిసిపోయింది కదా ఆయనకు కూడా. అందులో ఏం లేదు. ఆయన ఎవరికి కూడా ఇచ్చేది కూడా గాడిద గుడ్డే. ఖచ్చితంగా ఆయన ఏం చేయలేడు. ఒకటి ఏంటంటే ఆగస్టు అనేది ఒక దాన్ని డెడ్ లైన్ పెట్టిండు. అవన్నీ ఎందుకంటే ఆగస్టు లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు కంప్లీట్ చేసేస్తాడు కాబట్టి అప్పటికి కూడా ఇదే మళ్ళీ గాడిద గుడ్డే వచ్చింది. అప్పటికి గెలవపోవడానికి ఇవన్నీ చేసి ఒక నాటకం అన్నట్టు, ఇది అంతే తప్ప కానీ రేవంత్ రెడ్డి గారి నాటకం తప్ప ఇంకొకటి లేదు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత మరి ఇప్పుడు రెండైతే జాతీయ పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని సీట్లు? 12 సీట్లు గెలవబోతున్నాం, కేసీఆర్ గారు చెప్తున్నారు 12 సీట్లు గెలవబోతున్నాం. ఆ 12 సీట్లతోటి వచ్చే ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, అప్పుడు వచ్చి మాకు మద్దతు ఇయ్యని కేసీఆర్ గారిని అడిగితే మేము అప్పుడు తెలంగాణకి ఏం చేస్తాము అని మేము అడుగుతాము అని చెప్తున్నారు. 12 సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్కే కానీ కాంగ్రెస్కే కానీ 12 సీట్లు అనేది అవి పక్కా మా గురించి వాళ్ళు చెప్తున్నారు. 12 సీట్లు డబల్ ఫిగర్ బీజేపీకి ఖచ్చితంగా వస్తుంది. నేను వచ్చింది 10 నుంచి 12 అయితే గెలవబోతున్నాం అనేది. 4-5 వాళ్ళు గెలుతారు, 1-5 గెలితే, ఒక్కటి గిట్ట గెలితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. అది ఎక్కడ పెద్దపల్లిలో, అవన్నీ ఒక క్యాలిక్యులేట్ చేసినట్టయితే పెద్దపల్లిలో ఏమవుతుందంటే అక్కడ ఒక వింత జరిగే పరిస్థితి కనబడుతుంది. ఒక్క పెద్దపల్లి మాత్రం తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ 3వ ర్యాంకు 2వ ర్యాంకు తప్ప ఏమి లేదు. కరీంనగర్లో కూడా వస్తే 2వ ర్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3వ ర్యాంక్ మాత్రం కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ. అది మాత్రం ఒకటి కాంగ్రెస్ ప్రధానంగా
చెప్తున్నది ఏంటంటే రిజర్వేషన్లు ఈసారిగిన బీజేపీకి ఓటేసి మీరిగిన గెలిపిస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్తున్నారు. అది సాధ్యమేనా? అసలు రిజర్వేషన్లు తీసేయడం అనేది సాధ్యమేనా? తీసేయడం అనేది అదొక వాళ్ళొక దాన్ని ఎందుకనంటే బూచి చూపించి పబ్లిక్ను ఓట్లు ఆపడానికి కొరకు వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళని ఇది చేయడానికి. కానీ ఇంతకుముందు మరి తీసేసినట్టయితే ఓబీసీ మళ్ళీ ఇప్పుడు రెడ్డిలకి కానీ ఉన్నత కులాలకు ఎందుకు ఇచ్చినట్టు ఆయన తీసేసేటట్టయితే తీసేయాలి, కానీ మళ్ళీ ఎందుకు ఇచ్చినట్టు అది అలాంటిది ఏం జరగదు. అలా గెలిచిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మిగతా నానా జాతుల వారు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారు పార్లమెంట్. ప్రధానంగా వేరే బీజేపీ మీద ఆరోపణలు చేస్తుంది, ఇంకేం ఆరోపణలు లేవా? లేవు, ఏమున్నాయి వాళ్ళకి ఏం లేక ఏదో ఒకటి ఇది పట్టుకొని ఏడవడం తప్ప ఇంకొకటి ఏం లేదు. అదే రిజర్వేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఆయన బీసీ బిడ్డ, మోదీ అన్నట్టయినా బీసీ బిడ్డ, ఆయన అందరి కొరకు చేస్తుంది తప్ప ఆయన ఏమైనా అన్యాయం చేసిండా? ఇప్పటికీ ఏమైనా చేసుకున్నట్టు కూడా కొంచెం పొంగ ఏమైనా కొంచెం ఏదో ఈ 10 సంవత్సరాలు కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేదు. ఆయనకు వచ్చిన అప్పటికి మా ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు చేసినవి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అన్నీ. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 5 కోట్లు, 5 కోట్లు మాత్రమే. ఒక్కొక్కడు సర్పంచ్గా నిలబడితే పెద్ద ఇక్కడ మున్సిపాలిటీ మేయర్ ఉన్నాడు, వాడు 5 కోట్ల అవలీలాగా మింగుతాడు. ఆయనకు తినాలంటే తోయరాదా? లేదు, అదంతా బట్టి కావాలని ఎలాంటి చేయరాకుండా వాడు పప్పుగాడు ఉన్నాడు, ఆడు వాళ్ళతో ఏం కాదు. ఇప్పటికి నేను ఒకటే చెప్తాను, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదు. కొన్ని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ కులాల ముచ్చట మాట్లాడతలేను, కానీ మతాల ముచ్చట మాట్లాడుతున్నాను. ఈ ముస్లిం వాళ్ళే కానీ మతాలు అంటే మరి రామ మందిరాన్ని ముందుకు తీసుకెళ్తారు, రాముని ఫోటో తీసుకొని ఓట్లు అడగడానికి బీజేపీ వెళ్తుంది, అలా వెళ్తుందని కాంగ్రెస్ ఆరోపణ. మేము అలా ఓట్లు అక్షంతలే కానీ ఫోటోలు ఇచ్చినాడే కానీ మాకు ఓట్లు వేయమని చెప్పి. జై శ్రీరామ్ అంటే కడుపు నిండది, పొలంలోకి నీళ్లు రాదని కేసీఆర్ అంటుండు. ఈ వీడి ఎన్ని పొలాలు వారిచ్చిండి అదేదో వానలు కొట్టినాయి కాబట్టి అది ఒక అదృష్టం పబ్లిక్ది, అంతే తప్ప. కానీ అక్కడ కాళేశ్వరం అని కడితే అది తొపేలా ఇంకేం ఎక్కడికే నీళ్ళు ఎత్తిపోసినవి ఉన్నాయి. అవన్నీ ఏం లేదు, మోటార్లైనా ఆడతలేపోయా అవన్నీ కాదు. అదంతా ఒక భ్రమ, ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప ఎక్కడి నుంచి నీళ్లు రాలేదు, ఏం కాలేదు. దేవుడు కరుణించి వర్షాలు పడ్డాయి తప్ప కానీ ఆయన చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. అదంతా పట్టిది అంతే. ఓకే, ఓకే. ఇప్పుడు గ్యారంటీలది ఇంపాక్ట్ ఉండదు మొత్తానికి. అంటే బీఆర్ఎస్ కూడా వస్తే 1 సీట్ వస్తుందని అంటారు. తెలంగాణలో ఇప్పుడు అంటే బీజేపీ ఎన్ని రాబోతుంది, దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? అంటే దేశవ్యాప్తంగా బోలేతో వారు చెప్పేది ఏంటంటే 450 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. బీజేపీ అంటుర్రా ఎన్డీఏ కూటమి అంటే? మా ఎన్డీఏ కూటమిదే 400 పైన ఖచ్చితంగా రాబోతుంది. అందులో ఎవరితో ఏం అవసరం లేదు, కిందికి దిగే ముచ్చట్లేదు. కుహనా మేధావులు ఉన్నారు, లేరు అని అంటలేను. వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఒకటి పుట్టించి ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, రేపు ఇది జరగబోతుంది అనే దాని మీద అది ఉంటారు కదా, ఈ వ్యతిరేక వాళ్ళంతా ఆరోపణలు చేస్తుండ్రు అంతే తప్ప. కానీ అది అందులో ఎక్కడ ఎట్టి నిజం లేదు, అదంతా ఉత్తముచ్చట్లు. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ 400 సీట్లు దాటబోతుంది, అందులో అనుమానం లేదు. బండి సంజయ్ గారు 2 నుంచి 3 లక్షల మధ్యలో గెలవబోతుండు. జాతీయంలో ఒక నాయకుడు, పెద్ద నాయకుడు ఎదిగే పరిస్థితి ఉంది. ఆయన మంత్రి కూడా కాబోతుండు ఖచ్చితంగా. కేంద్ర స్థాయిలో ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. మంత్రి అది సహాయన క్యాబినెట్ అనేది మనం ఏం చెప్పలేము, కానీ అదంతా వాళ్ళు చూసుకుంటారు. అది ఖచ్చితంగా మంత్రి పదవి అలంకరిస్తుంది. ఈ స్వతంత్ర భారతంలో మొదటి ప్రధాని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఉత్తర కాశీ ఎలాగైతే డెవలప్ అయిందో అదే కారిడార్ల వివిధ దశల్లో ఇప్పుడు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నాయకులుగా మీరు చెప్పండి, వేములవాడ అభివృద్ధి చెందబోతుందా ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత? 100కి 100 వాళ్ళు ఎలక్షన్ తర్వాత దక్షిణ కాశీ ఉత్తర కాశీ లేక చేయడానికి ఆయన సిద్ధాస్తులు ఉన్నారు. సంజయ్ కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ దీపనయోధ్యాల గురించి కానీ స్కీమ్ కానీ ఇవన్నీ పెడితే కూడా ఈ పోయిన దౌర్భాగ్యుడు అది వాటిని ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అది ఎక్కడ ఆగిపోయినాయి. అది మాత్రం వాస్తవం అన్నట్టు. వీరు రేపు ఎట్లా మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడం అనేది ఖచ్చితంగా 100% ఖాయం. వారు మనకు కొన్ని మనం ఊహించని రీతిలో ఒక 2 సంవత్సరాలలో ఊహించని రీతిలో వేములవాడ మనకు దర్శనమిస్తుంది. సో ఇది మొత్తానికి అయితే మోతే గంగారెడ్డి గారు చెప్తున్నది. వస్తే బీఆర్ఎస్ 1 సీటు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి మహా అయితే 4-5 సీట్లు రావచ్చు, 12 సీట్లు ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. 400 సీట్లతో ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి ప్రధాని ఈ నాయకత్వంలో ప్రధానిగా 3వ సారి ప్రభుత్వాన్ని చేకూరుస్తామని చెప్తున్నారు. యోయో టీవీ సిరిసిల్ల నుండి
రాజవర్ధన్.